నమస్తే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. మొదటి సంతకాలను 5 ఫైళ్లపై పెట్టబోతున్నారు. సో అవేంటో, వాటి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. సో తొలి సంతకం మెగా డిఎస్సి ఫైలు పైన పెట్టబోతున్నారు. రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై పెట్టబోతున్నారు. మూడో సంతకం పెన్షన్ల పెంపు పైన. నాలుగో సంతకం అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ పైన. ఐదో సంతకం స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించినటువంటి అంటే స్కిల్ గణనకు సంబంధించినటువంటి ఫైల్పై పెట్టబోతున్నారు. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా చూద్దాం. రాష్ట్రంలో 2,30,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధికారంలోకి రాగానే భర్తీ చేస్తామని 2019 ఎన్నికల ముందు చెప్పారు జగన్మోహన్ రెడ్డి. ఆ 2,30,000 ఖాళీల్లో టీచర్ పోస్టులు 23,000 వరకు ఉన్నాయన్నారు. సో వాటిని భర్తీ చేస్తాం, మెగా డిఎస్సి ఇస్తాం అంటూ హామీ ఇచ్చారు. కానీ గత ఎన్నికలకు 2 నెలల ముందు కేవలం 6,100 పోస్టులకు మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో అప్పటికే టెట్ అర్హత సాధించినటువంటి 5 లక్షల మంది నిరుద్యోగుల్లో అసంతృప్తి రగిలింది. సో అయితే తాము అధికారంలోకి వస్తే టీచర్ పోస్టులను భర్తీ చేస్తామంటూ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. దాన్ని మేనిఫెస్టోలో పెట్టారు. అంతేకాదు, అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం ఈ మెగా డిఎస్సి ఫైల్ పైన పెడతానని హామీ ఇచ్చారు. దాన్ని ఇప్పుడు నెరవేర్చబోతున్నారు. చంద్రబాబు నాయుడు రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్పై పెట్టబోతున్నారు. సో అసలు దీనికి కారణం ఏంటో చూద్దాం. యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తెచ్చింది. అయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో జగన్మోహన్ రెడ్డి సర్కారు కొన్ని మార్పులు చేసింది. ఆ మార్పుల వల్ల పేదల భూములకు ఎసరు పెడతారు, పేదల భూములను బలవంతంగా లాక్కుంటారు. అంటే ఒరిజినల్ డాక్యుమెంట్లన్నీ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి, కేవలం జిరాక్స్ కాపీలు మాత్రమే యజమానుల దగ్గర ఉంటాయి అనేసరికి ప్రజల్లో ఒక రకమైనటువంటి భయం వచ్చింది. సో ఇది విపరీతంగా జనంలోకి వెళ్ళింది. తమ భూములు లాక్కుంటారు అనేటటువంటి భయం జనంలో విపరీతంగా ఉంది. సో అదే టైంలో మేము అధికారంలోకి రాగానే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తాం అంటూ హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అంతేకాదు, రెండో సంతకం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైలు పైన పెడతామని భరోసా ఇచ్చారు. దీంతో జనంలో ఒక నమ్మకం అనేది ఏర్పడింది. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు రెండో సంతకాన్ని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైలు పైన పెట్టబోతున్నారు. ఇక మూడో సంతకం పింఛన్ల పెంపు ఫైల్పై పెట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల జనాభా ఉంటే అందులో 65 లక్షల మందికి పైగా పింఛన్లు అందుకుంటున్నారు. అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇలా చాలా వర్గాల ప్రజలే ఈ పింఛన్లతో లబ్ధి పొందుతున్నారు. జగన్మోహన్ రెడ్డి సర్కారు 3,000 ఇచ్చేది నెలకు. అంతకుముందు చంద్రబాబు నాయుడు 2,000 ఇచ్చేవారు. సో దాన్ని 3,000 పెంచుతాం, అయితే దశల వారీగా ఏడాదికి 250 చొప్పున పెంచుతామని హామీ ఇచ్చినటువంటి జగన్ అందుకు అనుగుణంగానే వాటిని పెంచుతూ వచ్చారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ పింఛన్లను 4,000కు పెంచుతాం, వికలాంగుల పింఛన్లను 6,000 చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఆ పింఛన్లను ఏప్రిల్ నెల నుంచే అందిస్తామని భరోసా ఇచ్చారు. అందుకు అనుగుణంగా ఈ మూడో సంతకాన్ని పింఛన్ల పెంపు ఫైల్ పైన పెట్టబోతున్నారు. నాలుగో సంతకం అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైల్పై పెట్టబోతున్నారు చంద్రబాబు. అన్న క్యాంటీన్లు అనేటటువంటివి పేదల కడుపు నింపే క్యాంటీన్లు. 5 రూపాయలకి భోజనం అందిస్తారు. అంటే ఒక పేదలు రోజులో 3 పూటలు భోజనం చేయాలంటే కేవలం ఖర్చు అయ్యేది 15 రూపాయలు మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లు ఉండేవి. దీనికి ప్రభుత్వం దాదాపు 31 కోట్లు ఖర్చు పెట్టింది. సో అయితే జగన్ సర్కార్ అధికారంలోకి రాగానే ఈ క్యాంటీన్లన్నింటినీ మూసేసింది. దీంతో పేదలకు కడుపు నింపే అవకాశం లేకుండా పోయింది. రోజుకు 2.5 లక్షల మంది పేదలు ఈ అన్న క్యాంటీన్ల ద్వారా భోజనాలు చేసేవారు. అలాంటి వాళ్లకు ఆ అవకాశం లేకుండా పోయింది. సో అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తాం అంటూ చంద్రబాబు ఇచ్చినటువంటి హామీని ఇప్పుడు నెరవేర్చుకోబోతున్నారు. అందుకే 4వ సంతకాన్ని అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైల్పై పెట్టబోతున్నారు. ఇక 5వ సంతకం స్కిల్ గణన ఫైల్పై పెట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు. స్కిల్ గణన అంటే సాధారణంగా ఎన్ని కోర్సులు చేసినా సరే కొంతమంది గ్రామీణ యువతలు ముఖ్యంగా ఈ స్కిల్స్ అనేవి ఉండవు. అంటే ఉద్యోగాలు, ఉపాధికి కావాల్సినటువంటి స్కిల్స్ అనేవి ఉండవు. అలాంటి యువతలు స్కిల్ పెంచడానికి గతంలో చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేశారు. దాని ద్వారా యువతకు శిక్షణ ఇప్పించారు. సో అయితే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ శిక్షణ అనేది తగ్గిపోయింది అనేటటువంటిది కూటమి నేతల ఆరోపణ. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది యువతలో ఇలాంటి నైపుణ్యాలు ఉన్నాయి, ఎంతమందిలో లేవు అని తెలుసుకోవాలి అంటే ఒక సర్వే చేపట్టాలి, దానికి గణన చేయాలి. సో అదే ఈ స్కిల్ గణన. ఈ ఫైలుపై 5వ సంతకం పెట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు. దీని ద్వారా స్కిల్స్ లేనటువంటి యువతకు ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా శిక్షణ ఇప్పించి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలనేది చంద్రబాబు ప్లాన్. ఎందుకంటే రాష్ట్రంలో అత్యధిక మందికి అంటే దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించేటటువంటి హామీ ఇచ్చారు. సో దాన్ని నెరవేర్చాలి అని అంటే ఇదంతా చేయక తప్పదు. సో ఇది చంద్రబాబు నాయుడు
5 ఫైళ్లపై పెట్టబోతున్నటువంటి సంతకాలకు సంబంధించినటువంటి వివరాలు. సో ఇవన్నీ నెరవేరితే కోట్లాది మందికి మేలు జరుగుతుందని భావిస్తున్నారు. నమస్తే.